ఫ్రెండ్స్, మీరు జాబ్ చేస్తూ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ని బాగా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్ని, కొత్త జాబ్ సంపాదించడానికి మీకు ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అడ్డంగా ఉన్నాయా? మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేసుకొని మీరు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా స్ట్రెంత్ అని మీరు మంచి పొజిషన్లోకి ఎదగాలనుకుంటే ఈ పీడిఎఫ్స్ మొత్తం అంతా కూడా మీకోసమే. ఎస్పెషల్గా వీటన్నిటినీ కూడా నేను జాబ్ ప్రొఫెషనల్స్ కోసం నేను డిజైన్ చేశాను అనమాట. చూడండి, ప్రతి దాంట్లో కూడా మీకు ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంటుంది, తెలుగు మీనింగ్ ఉంటుంది, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. మై మెయిన్ ఫోకస్ ఫర్ టుడే ఈజ్ అంటే మీరు ఈరోజు నా ప్రధాన దృష్టి దీని మీద ఉంటుంది, అంటే ఈరోజు నేను ఫోకస్ చేసేది ఏంటంటే అని మీరు తెలుగులో అనుకుంటే దానికి ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీరు ఇలా ఉపయోగించేసుకోవచ్చు. మై మెయిన్ ఫోకస్ టుడే ఈజ్ ఫినిషింగ్ ద క్లయింట్ ప్రెజెంటేషన్, అలా మీరు మాట్లాడేసుకోవచ్చు రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, ఐ విల్ బి వర్కింగ్ ఆన్ డాష్ టాస్క్ టుడే, ఈరోజు నేను ఈ పని మీద వర్క్ చేస్తాను, అలా చెప్పడానికి ఐ విల్ బి వర్కింగ్ ఆన్ ద బగ్ ఫిక్సెస్ టుడే, మీరు అలా చెప్పేసుకోవచ్చు. అలా డిఫరెంట్ మనకి సిచ్యువేషన్స్లో నేను ఇలాగా ఒక 95 పేజీల పీడిఎఫ్ నేను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 95 పేజీల పీడిఎఫే కాదండి, కొన్ని వందల పేజెస్ పీడిఎఫ్స్ కూడా మీకు నేను అందుబాటులో ఉంచాను. మెయిల్ రేటింగ్ కావచ్చు, కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ కావచ్చు, ఆఫీస్ కన్వర్జేషన్స్ కావచ్చు, చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ కూడా మీరు చూడండి, ఎగ్జాంపుల్గా చూడండి. ఐ హ్యావ్ ఏ ఫ్యూ టాస్క్ లైన్డ్ అప్ ఫర్ టుడే, ఈ రోజు నేను చేయాల్సిన పనులు కొన్ని వరుస క్రమంలో ఉన్నాయి. దానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్పుకోవచ్చు అంటే ఐ హ్యావ్ ఫ్యూ టాస్క్ లైన్డ్ అప్ ఫర్ టుడే స్టార్టింగ్ విత్ ద టీమ్ మీటింగ్, అలా మీరు చెప్పేసుకోవచ్చు. ఫోర్త్ వన్, ఐఎమ్ కరెంట్లీ పికింగ్ అప్ వేర్ ఐ లెఫ్ట్ ఆఫ్, నేను ఎక్కడైతే ఆపానో అక్కడ ఆ పని మొదలు పెడుతున్నాను అని చెప్పుకోవచ్చు. దాని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ కరెంట్లీ పికింగ్ అప్ వేర్ ఐ లెఫ్ట్ ఆఫ్ ఆన్ ద డేటా అనాలిసిస్, అలా మీరు చెప్పేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతిదీ చాలా 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 సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్స్ మొత్తం అన్నిటినీ కూడా మీరు ఒక్కసారి చూసారంటే రిపోర్టింగ్ ప్రోగ్రెస్ ఇలా కావచ్చు, తర్వాత చూడండి రిపోర్టింగ్ బ్లాకర్స్ డిలేస్, అలా చూడండి, తర్వాత మీకు కంప్లీషన్ సైన్ ఆఫ్, ఇలా మొత్తం మీకు చాలా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్ టాస్క్, ఇలా మొత్తం చెప్పడానికి కూడా ఇవే కాక చాలా చాలా పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మేము అందించే అడ్వాన్స్డ్ పీడిఎఫ్ని మీరు కొనుగోలు చేయవచ్చు అనమాట. ఈ పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి లైఫ్ టైమ్ యాక్సెస్, అంటే 15 సంవత్సరాల యాక్సెస్కి కేవలం 500 రూపాయలకే మీకు 499 రూపాయలకి మీకు లభిస్తుంది అనమాట. ఓకేనా? మరిన్ని వివరాలకి నాకు డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు అడగొచ్చు. తర్వాత ఇలాగా ఎవరైతే జాబ్ చేస్తూ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోలేక సరైన సోర్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ పీడిఎఫ్స్ని షేర్ చేయండి. చాలు, ఒక్కసారి చదివి వీళ్ళకి ఉపయోగపడే పాయింట్స్ మొత్తాన్ని కూడా నోట్స్ రూపంలో రాసుకొని వీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్గా వాటిని ఉపయోగించేసుకోవచ్చు అనమాట. డెలిబరేట్గా మాట్లాడవచ్చు. ఓకేనా? ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.